నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। హాస్టల్ విద్యార్థులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి దంపతులు సోమవారం భీమవరం రైతు బజార్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం నందు విద్యార్థులతో కలిసి జేసీ రాహుల్ కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు। బాణసంచా మరియు స్వీట్లను విద్యార్థులకు పంచారు। ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దీపావళి సంప్రదాయాలను వాటి ప్రాముఖ్యతను గురించి చర్చించారు। దీపావళి అనేది కేవలం పండుగే కాకుండా చెడుపై మంచి గెలవడం, దాని సాంస్కృతిక మరియు విద్యా విలువలు కూడా అందరు విద్యార్థులు నేర్చుకోవాలని అన్నారు। వసతి గృహంలో సౌకర్యాలు ఎలా ఉంటున్నాయి, భోజనం, వసతి, టాయిలెట్స్, ఇతర ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు। డోనర్స్ ద్వారా ఇన్వర్టర్స్ వేయించాలని తహసీల్దార్కు సూచించారు। మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, బాగా చదువుకోవాలని జేసీ విద్యార్థులకు ఆకాంక్షించారు। ఈ సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్ అరుణకుమారి, తహసీల్దార్ రావి రాంబాబు, వసతి గృహం అధికారి శ్యామల, విఆర్ఓ, వసతి గృహం విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ట్రంప్ విధించిన సుంకాల వలన భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపరేంటని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షులు అక్వా రైతు సంఘం రాష్ట్ర నేత బి బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు। సోమవారం మండలంలోని మొగల్లు గ్రామంలో రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు। ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో విధించిన సుంకాల వలన దేశంలో వ్యవసాయ రంగానికి, కౌలు రైతు, వ్యవసాయ కార్మికులకు తీవ్ర నష్టమని ఆవేదాన్ని వ్యక్తం చేశారు। తక్షణం కేంద్ర ప్రభుత్వం ఈ సుంకాలను రద్దు చేసేలా ట్రంప్ సర్కార్పై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు। ట్రంప్ వేసిన సుంకాల వలన రాష్ట్ర రైతాంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుందని, అయినా అధికార కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు। ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరాం, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేష్ పసరియ తదితర నాయకులు పాల్గొన్నారు। అమెరికా ప్రభుత్వం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద విధించినటువంటి సుంకాల వల్ల భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది। భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి, రైతులకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకి, వృత్తిదారులకి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది। ఈ సుంకాల వల్ల ఆక్వా రైతాంగం, రొయ్యలు, చేపల రైతులు కూడా తీవ్రంగా నష్టపోతారు। అమెరికా ప్రభుత్వం విధించినటువంటి సుంకాల్ని తక్షణం రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం। పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో మోగల్లు గ్రామంలో ఈ రోజున అమెరికా ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। ఈ సుంకాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం దెబ్బతింటుంది, పాడి పరిశ్రమ దెబ్బతింటుంది, ఆక్వా రైతులు దెబ్బతింటారు, మందుల పరిశ్రమ దెబ్బతింటుంది, ట్రాక్టర్లు, ఆటోమొబైల్ రంగం దెబ్బతింటుంది, దుస్తుల రంగం దెబ్బతింటుంది। అందువల్ల కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని, భారత ప్రభుత్వం ఈ సుంకాల్ని ఉపసంహరించుకునేలాగా అమెరికా మీద ఒత్తిడి తేవాలి। దేశ అంతర్గత భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన వీర పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భీమవరం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందిని పోలీస్ పెరేడ్ అత్యంత ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ హాజరు కాగా, గౌరవ అతిథులుగా రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, భీమవరం శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఏపీఐఏసీ చైర్మన్ మంతిన రామరాజు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు। సమాజ భద్రత, రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల ఆశయాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన ప్రముఖులు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్పీ, జిల్లా అదనపు ఎస్పీ భీమారావు,
జిల్లా ఆర్మడ్ రిజర్వ్ డీఎస్పీ సత్యనారాయణ, అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర అధికారులు అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కార్తీక మాసం నుండి ప్రారంభం కానున్న సందర్భంగా అత్తిలి మండలంలోని దేవాలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. అత్తిలిలో ప్రసిద్ధి చెందిన ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బ్యారికేడ్లను కూడా నిర్మించారు. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు ఐలూరు రాజశేఖర్ శర్మ తెలియజేశారు. ఆకాశ దీపాలు ప్రతిరోజు వెలిగిస్తారని, ముఖ్యమైన పర్వదినాల్లో స్వామివారికి విశేష హోమాలు నిర్వహిస్తారని తెలిపారు. స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చనలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. మండలంలోని పలు దేవాలయాలు కూడా కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలతో అలరారుతాయని దేవాలయ నిర్వాహకులు తెలిపారు. అత్తిలి పెమరాజ్ వీధిలో గల లక్ష్మీనిలయం అపార్ట్మెంట్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంటూ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపార్ట్మెంట్ లో గల వ్యక్తి నివాస అపార్ట్మెంట్ ను వాణిజ్య అపార్ట్మెంట్ గా మార్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని అసోసియేషన్ అధ్యక్షురాలు సిహెచ్ ఉమారాణి, కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఆ వ్యక్తి మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తూ అపార్ట్మెంట్ వాసులకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని, లేకంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. నిరసన కార్యక్రమంలో వి కేదారేశ్వరరావు, వై వెంకటలక్ష్మి, చేగోండి నరసింహమూర్తి, చేకూరి మాధవి శశిరేఖ, గుండు బిందు, కె లలిత పాల్గొన్నారు. సిపిఎం నాయకుడు కేత గోపాలన్ కూడా నిరసనకు మద్దతు తెలిపారు. దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని అత్తిలి ఎస్ఐ ప్రేమరాజు అన్నారు. ట్రంప్ టారిఫ్లతో భారతదేశంపై బ్రహ్మరాక్షసులా దాడి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్లచిన వీరభద్రరావు ఆరోపించారు. వీరభద్రరావు మాట్లాడుతూ, పురాణాల చరిత్ర ప్రకారం దేవతలను వేధింపులకు గురి చేసిన నరకాసుర రాక్షసుడిని అంతమొందించిన రోజు బాణాసంచా కాల్పులతో ఎంతో ఆనందంగా పిల్లలు, పెద్దలు దీపావళి పండుగ జరుపుకుంటున్నారని, భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై అధిక టారిఫ్లు పెంచి భారత ఉత్పత్తిని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న నరరూప రాక్షసుడు డొనాల్డ్ ట్రంప్ అని అన్నారు. అమెరికా నుంచి భారతదేశానికి పన్నులు లేకుండా డైరీ, వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నదని, అదే జరిగితే మన దేశ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టుపడుతుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో భారత రైతాంగాన్ని, యువత భవిష్యత్తును కాపాడవలసిన మోడీ ప్రభుత్వం అమెరికా దుర్మార్గాలకు కనీసం నోరెత్తి ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల మహిళా కమిటీ సభ్యులు విశ్వనాథం సుబ్బారావు, వాసా వెంకటేశ్వరరావు, ఎండమూరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు తమ 3 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, 41 నెలల పిఎఫ్ బకాయి సొమ్ము కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి 150 పడకల స్థాయికి అనుగుణంగా మరో 50 మంది పారిశుధ్య కార్మికులను నియమించాలని కోరుతూ విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. అధికారులు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయకుండా మున్సిపల్ వర్కర్స్ తో హాస్పిటల్ పారిశుధ్య పనులను నిర్వర్తింప చేయడం దురదృష్టకరమని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు. కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోరని, కార్మికులకు ఎందుకు న్యాయం చేయరని భీమారావు ప్రశ్నిస్తున్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు సమ్మెకు పూనుకున్నారని, కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెనుకాడబోరని హెచ్చరించారు. తదనంతర పరిమాణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు. సమ్మెకు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్మాని పుష్పలత, బేబీ, భారతి తదితరులు నాయకత్వం వహించారు. మా ఎన్నాపు అధికారులకు అందరికి తెలియజేస్తున్నామండి. తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ 28 సంవత్సరాలు బట్టి చేస్తున్నామని అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా అధికారులకు మా ఎన్నాపనండి 4 నెలలు బకాయిలు చెల్లించాలి.
150 పడకలు ఉన్నాయనంటే అధికంగా ఇంకో 100 పడకలు ఉన్నాయంటే కనీసం మా పాత హాస్పిటల్ 10 మందితోనే చేయిస్తున్నారు కానీ తప్ప జనాలని పెంచలేదండి. జనాలు కూడా పెంచాలి. మాకు 40 నెలలు పిఎఫ్లు అండి. 40 నెలలు పిఎఫ్లు కూడా మాకు చెల్లించాలి. మళ్ళీ అధికంగా మళ్ళీ పాత కాంట్రాక్ట్ ఉన్నప్పుడు 11 సంవత్సరాల నుంచి కూడా పిఎఫ్లు రావాలండి. ఈ కాంట్రాక్ట్ 40 నెలలు అండి. పర్మనెంట్ చేయాలండి. మాకు జీతం పెంచాలి, జనాలను పెంచాలి, అధికారులు స్పందించి అప్పుడు వరకు మేము ఆపండి. మేము ఇలాగ బయటే కూర్చుంటాము. మా పొట్ట నిండేమో చూసుకోవాలండి. మాలాంటి వాళ్ళని ఈ పారిశుద్ధ కార్యక్రమం కరోనా టైం అప్పటి నుంచి కూడా ఎంత కష్టపడతానమో అనారోగ్య గురి అవుతానమో మమ్మల్ని పట్టించుకోని అధికారులు అందరూ ఎన్నిసార్లు అండి ఎన్న పథకాలు ఎన్నిసార్లు కలెక్టర్ గారికి ఇచ్చామండి, ఎమ్మెల్యే గారికి ఇచ్చామండి. ప్రతి ఒక్కరు అధికారులు మా యందు స్పందించి మీరు దిగి వచ్చి మమ్మల్ని ఆదరణగా ఉంటారని మేము అధికారులు అందరినీ కూడా తెలియజేస్తున్నాం. అప్పుడు వరకు మేమైతే ఆపమండి లోనకి వెళ్ళి పెస్తే లేదు. మరి మేమేమి తెలియనంటోళ్ళు మేమేమి మాట్లాడాలో కూడా మాకు తెలియదు. మాట్లాడినా ఏడిపోయి తప్ప మాకేమి రావట్లేదు. మా బాధ మీరు అర్థం చేసుకుంటారని మేమేమి తెలియకపోయినా మాట్లాడడానికి మేము ఇలా ముందుకు వచ్చి ఉన్నామండి. మాకు గత 4 నెలలు బట్టి మాకు జీతాలు లేవండి. మరి గత ముందు కాంట్రాక్టు మళ్ళీ ఈట కాంట్రాక్ట్లో కూడా మాకు పిఎఫ్లు అయితే ఎవరు చెల్లించట్లేదు, కట్టట్లేదు. మాకు ఎంత ఉన్నాయో కూడా మాకు తెలియపరుస్తలేదండి. మాకేమీ తెలియదు కాబట్టి ఇలా ముందుకు వచ్చి మీ దగ్గర ఇలా మాట్లాడవలసి వస్తుందండి. అంటే మా కొడుకు బాధ, మేము బిడ్డలతో మా కుటుంబాలతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము మాకే తెలుసండి. మరి బిడ్డలను చదివించుకోవడానికి మాకు జీతాలు లేవు, డబ్బులుంటేనే కదండి ఏదైనా జరిగేది. మరి ఎవరు కూడా మేము ముందుగానే ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము. మరి మాకు సమాధానం వస్తుందని ఇప్పుడు వరకు వేచి చూసామండి. మరి గతంలో కరోనా టైంలోనేంటి మేము ఎంతో ప్రాణాలకు తెగించి మేమందరం కూడా మరి పని చేసామండి. మేము మా ఇల్లు అనేసి మేము ఇంత తెగించి మేము పరిశుభ్రంగా చేస్తున్నామండి. అయినా కానీ మాకు జీతాలు లేని పరిస్థితి, లోటు మాకు కనబడుతుంది. మాకు ఎవరు సమాధానం చెప్పట్లేదు. మరి హాస్పిటల్ ఇంతకింత కూడా వెనకతలు పెరిగిపోయిందండి. ముందున్న గతంలో ఎంతమంది అయితే ఉన్నామో అంతమందే మేము ఇక్కడ పని చేస్తున్నామండి. మేము అధికారులను అడుగుతుంటేనేమో పెట్టేస్తాము, మీకు జీతాలు పెరిగితే అది ఇదని అనేసి అలా మబ్బు పెడుతున్నారు తప్ప మా బాధ ఎవ్వరు అర్థం చేసుకుంటలేదండి. తక్షణమే చెల్లించాలండి. జీతాలు లేకుండా మేమైతే పని చేయలేము. మేము లోన్కైతే మేము పని చేయలేము. మాకు తక్షణమే మాకు జీతాలు ఇవ్వాలి. మాకు జనాన్ని పెంచాలండి. మా ఉద్యోగం కూడా పర్మనెంట్ చేయాలని మేము ఎంతగానో మీకు చేతులెత్తి దండం పెడుతున్నామండి అందరికీ. భీమవరం మండలం చింతలకోటి గర్భ గ్రామంలో గల ఉమా చంద్రశేఖర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొణితివాడ గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎన్ సుబ్బరాజు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. సుబ్బరాజు మాట్లాడుతూ వాస్తవానికి మనమే సృష్టికర్తలమని, మనం చేసే కర్మలే మన భవిష్యత్తును నిర్మిస్తాయని అన్నారు. సర్వైన జీవన విధానానికి బుద్ధుడు ప్రబోధించిన అష్టాంగ మార్గమే శరణ్యమని అన్నారు. జిల్లా కోఆర్డినేటర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిడదవోలులో కూటమి మధ్య ఎలాంటి తారతమ్య భేదాలు లేవని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కూటమి అంతా ఒకే తాటిపై నిలబడి ఉంటామని ఘంటాపథంగా తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో ప్రతి మండలంలో కూటమి నాయకులు చర్చించుకొని అనంతరమే లోతుగా అధ్యయనం చేసి అందరికీ సముచితం అనుకున్నాకనే ఎంపిక చేస్తున్నామని అన్నారు. కూటమిలో విభేదాలు సృష్టించేలా కొన్ని ఛానళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని, కూటమిలో వైషమ్యాలు సృష్టిస్తూ వక్రీకరిస్తున్నాయని అన్నారు. కూటమిలో విభేదాలు పెట్టాలనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. కూటమి కలిసే ఉంటుంది, కలిసే ఉండి బుద్ధి చెప్తామని స్పష్టతనిచ్చారు. కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా అనవసర దుష్ప్రచారాలకు తెరతీయడం మంచి పద్ధతి కాదని, సామాజిక బాధ్యతతో కథనాలు రాస్తే, ప్రసారాలు చేస్తే ఎవరైనా హర్షిస్తారని అన్నారు. వ్యక్తిగత విద్వేషాలు రెచ్చగొట్టేలా, పార్టీల మధ్య వైషమ్యాలు సృష్టించేలా కుట్రపూరితంగా అక్కసుతో వార్తా కథనాలు రాయడం జర్నలిజం అనిపించుకోదని అన్నారు. మరో ముఖ్య విషయం, నిడదవోలు నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇక్కడ తారతమ్య భేదాలు లేవు. పూర్తి స్థాయిలో కూటమి అంతా ఒకే తాటి మీద నిలబడి ఉంది. కూటమి తరపున చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడైనా సరే ఏ పదవి ఇవ్వాలన్నా, ఏ నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నా, ఏం జరగాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, 3 పార్టీలు మండలాధ్యక్షులు కూర్చోమని వారందరూ మాట్లాడుకుని వారందరూ ఒక కాగితం మాకు ఇస్తే దాని మీద మేము పూర్తి స్థాయిలో ఆలోచించి అన్ని పార్టీలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందువల్ల దీన్ని కొన్ని ఛానల్స్, నేను అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఛానల్స్ వక్రీకరించడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు.
కూటమిలో విభేదాలు సృష్టించే విధంగా కొన్ని ఛానల్స్ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మాత్రం సహించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కూటమి కలిసే ఉంటుంది, కలిసే ఉండి మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగుల పక్షపాతిగా ఉంటామని, డిఏలు పిఆర్సీలు సకాలంలో ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం పైనే అయినా కూడా ఉద్యోగులకు ఒక్క డిఏ కూడా ఇవ్వకపోగా దీపావళికి ఒక డిఏని ప్రకటించి నవంబర్ 1న అందిస్తామని చెప్పి జీవోలో మాత్రం రావాల్సిన ఏరియర్లను ఉద్యోగ రిటైర్మెంట్ తర్వాత గాని లేదా చనిపోయిన తర్వాత గాని మాత్రమే ఇస్తాను అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. నేడు ఇవ్వాల్సిన సొమ్ముల విలువ భవిష్యత్తులో ద్రవ్యోల్బణం వల్ల అప్పటి విలువ తగ్గి నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే జీవో 60-61లను సవరించి సిపిఎస్ వారికి నగదు రూపంలోను, ఓపీఎస్ వారికి పిఎఫ్ అకౌంట్స్లోనూ జమ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపుతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని యూటీఎఫ్ గణపవరం పక్షాన తెలియజేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.